నాకు వైద్యం చేయండి అని అడిగే పరిస్థితి నుంచి ప్రపంచం ఏ విధంగా మారింది అంటే, నా హక్కు, ఈ ఆరోగ్యం నా హక్కు, నా హక్కుని నేను అడుగుతున్నాను, నాకు ఇవ్వండి అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సో అది ఎంతో మంచి పరిణామం. సో ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే 2030 సంవత్సరం అయిపోయేటప్పటికి వరల్డ్లో కొత్తగా ఒక్క ఎయిడ్స్ కేసు కూడా డయాగ్నోస్ అవ్వకుండా ఉండడానికి మనం అందరం ప్రయత్నించాలండి. అంత సీరియస్గా ఇంకా గత ఈ 37 సంవత్సరాలుగా చేసిన పనిని ఇంకొక 6 సంవత్సరాల్లో మనకి టార్గెట్గా ఇచ్చారు. సో ఆ టార్గెట్ని మనం రీచ్ అయ్యి ప్రజలందరికీ కూడా హెచ్ఐవి గురించిన మంచి అవగాహన కల్పిస్తూ అట్ ది సేమ్ టైం వారికి హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ దాని పట్ల సమాజంలో వివక్షత లేకుండా వాళ్ళ పట్ల సమాన హక్కులతో, మానవ హక్కులే కేంద్రంగా పనిచేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సో మనం అందరం చేయాల్సింది ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళని వివక్ష చూపించి నువ్వు పక్కనుండు అనే పరిస్థితి లేకుండా వాళ్ళు కూడా మనలో సమాజంలో మనుషులే, మామూలు మిగతా జబ్బుల్లో ఉన్న వాళ్ళని ఎలా అయితే మనం ట్రీట్ చేస్తున్నామో అదే విధంగా వీళ్ళని ట్రీట్ చేయాలని, ఆ విధంగానే వాళ్ళందరికీ అవసరమైన వైద్యం అందించగలగాలని, వాళ్ళకి అవసరమైన వైద్యానికి అవసరమైన సదుపాయాలు గవర్నమెంట్లు కల్పిస్తున్నాయి కాబట్టి ఆ సదుపాయాలన్నీ వాళ్ళకి అందే మార్గాలు మనం వాళ్ళకి చూపించగలగాలి. అట్ ది సేమ్ టైం కౌన్సిలింగ్ చేస్తూ ఏ జబ్బుకి ఎంతవరకు వాళ్ళకి వైద్యం చేయించుకోవాలి, ఇతర ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనే విషయం మీద, అలాగే కుటుంబంలో వాళ్ళు ఎలా ఉండాలి, కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉండొచ్చా ఉండకూడదా అనే విషయం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ, అదేవిధంగా ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉన్నారో, హై రిస్క్ పాపులేషన్ అంటే సెక్స్ వర్కర్స్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, మెన్ టు మెన్ సెక్స్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే డ్రగ్ ఇంజెక్షన్స్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే జైల్స్లో ఉండేవాళ్ళు, అలాంటి ఇన్మేట్స్ అందరూ కూడా వీళ్ళందరూ ఈ ఇన్ఫెక్షన్ తెచ్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పరిణామాలని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియజేసి వాళ్ళని ఆరోగ్యకరమైన సమాజం వైపు మనం అందరం నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈ ఎయిడ్స్ డే గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయంలో అందరం సాలిడారిటీ, మీరు అందరూ ఈ రెడ్ రిబ్బన్ చూశారు, దిస్ ఈజ్ ఎ సాలిడారిటీ, అ సైన్ ఆఫ్ సాలిడారిటీ అగైన్స్ ది ఫైట్ ఆఫ్ ఎయిడ్స్. సో మనము ఎయిడ్స్కి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి మనందరం సంఘీభావం తెలుపుతున్నాం అనడానికి ఈ రెడ్ రిబ్బన్ సింబల్ మనకి ఇక్కడ ఇవ్వబడింది. సో దీన్ని మనం దృష్టిలో ఉంచుకుని అందరం కూడా మనము హెల్త్ వర్కర్స్, మెడికల్ ఎంప్లాయీసే కాకుండా మిగతా వాళ్ళు కూడా, సామాన్య ప్రజలు కూడా హెచ్ఐవి ఉన్న ప్రజల పట్ల వివక్షత చూపకుండా వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వగలిగేలాగా, వాళ్ళని ఆరోగ్యవంతులుగా తయారు చేయగలిగేలాగా, వాళ్ళని హెచ్ఐవి అంటే అదేదో ప్రమాదకరమైన జబ్బు అనేది కాకుండా మిగతా బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు లాంటి సమస్యలే ఇవి కూడాను. కాబట్టి మందులు సక్రమంగా సరైన సమయంలో సరైన కాలానికి వాడుకుంటే ఆ జబ్బుల నుంచి వాళ్ళని కంప్లీట్గా రికవర్ చేయొచ్చు, వాళ్ళ జీవితకాలం కూడా పొడిగించవచ్చు అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఈ వివక్షత ముఖ్యంగా లేకుండా చేయాలని మీ అందరినీ నేను మనవి చేస్తున్నాను. దయతో ఆ విషయంలో అందరూ సహకరించి ఆ పేషెంట్స్ పట్ల వివక్షత లేకుండా వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వగలిగేలాగా మనం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం.